నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహాభక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతము. జనవరి 25, 2026 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా ఈ రోజు ఫలితాలు ఎలా ఉంటాయి, గ్రహస్థితులు ఎలా ఉంటాయి అంటే కనుక మకర రాశిలో గ్రహ సముదాయం ఉంది. అది సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు. మరి వీరిచ్చే ఫలితాలు ఏ అంశాల మీద ఆధారపడి ఉన్నాయి అంటే కనుక ఉద్యోగము, వ్యాపారము, కుటుంబ బాధ్యతల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయితే ఈ ప్రభావము చంద్రుడు కుంభంలో ఉండడం మూలంగా స్నేహాలు, బంధుత్వాలు, బంధాలు, ఆలోచనలు, మనస్సు మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయితే ఈ ప్రభావాలు మేషరాశి వారికి ఎలా చూపిస్తోందంటే వీరు పనిచేసే స్థలంలో, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మానసిక ఆందోళనతో పాటు కొంత నష్టం జరిగే అవకాశం కనబడుతోంది. అధికారము నష్టపోయే అవకాశము, కొత్త కొత్త అవకాశాలు చేజార్చుకునే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం కానీ, లేదా ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి. ఓర్పు అనేది పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఆదివారం కావడం మూలంగా రవిగ్రహ ప్రభావము చాలా ఎక్కువగా ఉండబోతుంది. ఈ రోజు మీరు తప్పనిసరిగా 12 రాశుల వాళ్ళు సూర్యుడిని పూజించే ప్రయత్నం చేయాలి. ఎర్రని పువ్వులతోనూ ఎరుపు రంగు ధరించి స్వామివారికి నారింజ పండును కానీ లేదా దానిమ్మ పండును కానీ నివేదన చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే కలర్ ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 5, 3. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు, కుటుంబ సౌఖ్యము, ఆకస్మికంగా ధనప్రాప్తి కలిగే అవకాశం కనబడుతోంది. ఒక శుభవార్త మిమ్మల్ని అత్యంత ఆనందానికి గురి చేస్తుంది. అయితే ఉద్యోగము, వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. స్థానచలనాలు గోచరిస్తున్నాయి. విదేశీ సంబంధాలు కానీ, విదేశాలు వెళ్ళడం కానీ, విదేశీకి సంబంధించిన ఏ ప్రయత్నాలు చేసినా ఈ రోజు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. సూచన ఏంటంటే కనుక వివాదాలకు దూరంగా ఉంటూ ఓర్పుతో, సహనంతో ఈ రోజు మీరు పనిని కానిచ్చుకునే ప్రయత్నం చేసుకోవాలి. పరిహారంగా ఆదివారం రోజు సూర్య ఆరాధన చేయడంతో పాటు నవగ్రహ ఆలయంలో సూర్యుడిని ప్రత్యేకంగా పూజించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కలిసి వచ్చే కలరు క్రీమ్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 6, 4. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి విద్య, ప్రయాణాలు, ఉద్యోగము, రాజకీయము ఈ రంగంలో ఉన్న వాళ్లకు విశేషమైన మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. సాంకేతిక రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అభివృద్ధి అనేది గోచరిస్తున్నది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ఏ ప్రయత్నం చేసినా జరిగే అవకాశం కనబడుతోంది. సూచనలు నిశ్చయంతో నిర్భయంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి. వెనకడుగు వెయ్యవద్దు. పరిహారంగా సూర్యుడిని పూజ చేయడంతో పాటు ఈ రోజు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. గణేశుడికి ప్రత్యేకంగా పసుపు రంగు పువ్వులను సమర్పించినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా, కుటుంబంగా, వాణిజ్యపరంగా వ్యవహారాలన్నీ సానుకూలంగా అయ్యే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి, స్థిరచరాస్తులు వచ్చేందుకు, కోర్టు పరంగా ఏవైనా కేసులు ఉంటే కనుక అవి మీ పక్షానికి తీర్పు వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే సూచనలు ఏంటంటే కనుక అనవసరమైన ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా ఈ రోజు ఆదివారం కావడం మూలంగా సూర్యగ్రహ సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. కుదరని పక్షంలో నవగ్రహ ఆలయంలో సూర్య భగవానుడికి ప్రత్యేకంగా మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే గ్రహరీత్యా ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. కలిసి వచ్చే కలర్స్ తెలుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 1. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కుటుంబము, భాగస్వామ్యము, వ్యాపారము, రాజకీయము ఈ రంగంలో ఉన్న వాళ్ళకి సానుకూలంగా మీ యొక్క సమస్యలు తీరిపోయే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయితే చెప్పదగిన సూచన ఈ రోజు విశ్రాంతిగా ఉండడంతో పాటు 2 నిమిషాలైనా ధ్యానం అనేది చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అది పరిహారంగా ఈ రోజు ఆదివారం కావడం మూలంగా సూర్యగ్రహ ఆరాధన చేయడము, అర్ఘ్యం ఇచ్చుకోవడము, ఎర్రని పువ్వులతో స్వామివారిని అర్చన చేసినట్టయితే కనుక విశేషంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కలిసి వచ్చే కలర్స్ గోల్డ్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 1. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి పని ఒత్తిడి, ఆందోళన, మనస్తాపము కలిగేందుకు అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెము జాప్యం అంటే ఆలస్యం చెయ్యండి. తప్పదు అని అనుకున్నప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. మీ శ్రేయోభిలాషులతో కూడా
పంచుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఈరోజు. అయితే చెప్పదగిన సూచన, ఈరోజు మీరు ఏ పని చేసినా కానీ 1, 2 సార్లు ఆలోచించండి. మీ ఇష్ట దైవాన్ని కానీ లేదా అంటే కులదైవాన్ని కానీ స్మరించుకుని సిద్ధి జరిగేటట్టుగా చూసుకోవచ్చు. అయితే పరిహారంగా ఈరోజు ఆదివారం కావడం మూలంగా సూర్యారాధన చేయడంతో పాటు సూర్యగ్రహ సంబంధిత ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కలిసి వచ్చే కలరు లైట్ గ్రీన్ కలర్, కలిసి వచ్చే సంఖ్యలు 2, 8, 6. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కుటుంబము, ప్రేమ, సృజనాత్మకత, దీంతో పాటు రాజకీయము, విద్యారంగము ఈ రంగాలలో ఉన్న వాళ్లకు మంచి ఫలితాలతో పాటు శుభ ఫలితాలు వస్తున్నాయి. స్థిరచరాస్తులను అంటే దక్కించుకునే అవకాశం కనబడుతోంది. కోర్టు తీర్పు మీ పక్షాన వచ్చేటట్టుగా కనబడుతోంది. అయితే ఈ సూచన ఏంటంటే కనుక, మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనప్పటికీ మృదువైన మాటలతో ఓర్పుగా ఈ రోజు మీరు పనులను పూర్తి చేసుకోవాలి. అయితే ప్రత్యేకంగా ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్లకు కొంత జాగ్రత్త తీసుకోండి. ఐటీకి సంబంధించిన కానీ ఇతరత్రా ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు పాటించుకోవాలి. అయితే కలిసి వచ్చే కలరు పింక్ కలరు, కలిసి వచ్చే డేట్స్ 2, 6, 4. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఇల్లు, ఆస్తి, వాహనాలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబ సమస్యలు తగ్గుముఖం పట్టేటట్టుగా గోచరిస్తోంది. కార్యసిద్ధి, కార్యజయము ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే సూచన ఏంటంటే కనుక, వివాదాలకు లేదంటే సలహాలకు ఈరోజు దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఈరోజు పరిహారము మీకు ఆదివారం కావడం మూలంగా సూర్యారాధన చేస్తూ నారింజ రంగు పువ్వులను స్వామివారికి దాంతో పూజ చేసేటట్టుగా చూసుకునే ప్రయత్నం చేయండి. దానిమ్మ పండును నివేదన చేయండి. అయితే కలిసి వచ్చే కలరు మెరూన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 5, 3, 1. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి వ్యక్తిగత అభివృద్ధి, ధన సంపాదన, దీంతో పాటు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేయండి. కార్యసిద్ధి, కార్యజయము ఈ రోజు చాలా ఎక్కువగా ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలిగేటట్టుగా కనబడుతోంది. ప్రయాణాలు లాభిస్తాయి. మీ యొక్క ప్రణాళికలు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. మరి ముఖ్యంగా విద్యార్థులకు, రాజకీయ నాయకులకు, వ్యవసాయదారులకు శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. అయితే ఈ సూచన ఏంటంటే కనుక, నిశ్చయంగాను నిర్భయంగా ముందుకు సాగే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా సూర్యారాధన చేయడంతో పాటు ఎర్రని వస్త్రాన్ని మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు లేదా గోల్డ్ కలరు, బంగారు రంగు కలిసి వస్తుంది. కలిసి వచ్చే డేట్స్ 2, 6, 1. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి పని, వ్యాపారము, కుటుంబము, రాజకీయము, వ్యవసాయము, విద్య ఈ రంగాలలో ఉన్న వాళ్లకు విశేషమైన ఫలితాలు రావడంతో పాటు కలిసి వచ్చేటట్టు కనబడుతోంది. విద్యారంగంలో ఉన్న వాళ్లకు మాత్రము కొంత ఇబ్బందికరంగా ఉండేటట్టు గోచరిస్తోంది. పెద్దల సహాయము తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా లేదా కొత్త ఏవైనా ప్రారంభించాలన్నా 1, 2 సార్లు ఆలోచన చేసి ప్రారంభించినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన సూచన, నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పరిహారంగా సూర్యారాధన చేయడంతో పాటు సూర్యుడికి 12 నమస్కారాలు చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. అయితే ఈరోజు నువ్వుల నూనె దీపాన్ని పెట్టినట్టయితే కనుక మరింత విశేషంగా ఉండేందుకు అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే కలర్స్ బంగారు రంగు కలరు, కాషాయ రంగు. కలిసి వచ్చే డేట్స్ 2, 5, 4. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి స్నేహాలు, టీం వర్క్, వ్యాపారము, రాజకీయము ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి విశేషంగా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మంచి ఫలితాలు కూడా ఈ సమయంలో మీకు అందుబాటులోకి వస్తాయి. ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. మీకు చెప్పదగిన సూచన, మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళడమే మీ చేతిలో పని. ఆ తర్వాత అన్ని సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు నల్లని వస్త్రాన్ని, నల్ల నువ్వులను దానంగా ఇచ్చుకున్నట్టయితే, మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే మీకు కలిసి వచ్చే కలరు స్కై బ్లూ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 5, 3. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతుంది. అంతర్గతంగా శాంతి కనబడుతుంది. క్షేత్ర దర్శనము, ప్రయాణాలు లాభిస్తాయి. ఖర్చులు జాగ్రత్తగా వాడండి. ఎక్కువ ఖర్చులు వచ్చేటట్టుగా కనబడుతోంది. ఈ ఖర్చుల మీద అవసరమా అనవసరమా అనే ఒక నియంత్రణ పెట్టుకున్నట్టయితే కొద్దిగా మంచి జరిగే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్త పడండి. అయితే సూచన ఏంటంటే కనుక, ధ్యానము, జపము, క్రమశిక్షణ ఈ 3 ఈ రోజు మీరు పాటించవలసిన నియమాలు. అయితే పరిహారంగా ఆదివారం అయినప్పటికీ కూడా శివాలయంలో మీ పేరిట పాలతో కానీ లేదు అంటే కనుక నీటితో కానీ అభిషేకం చేయించుకున్నట్టయితే గ్రహరీత్యా మంచి జరిగే అవకాశం ఉంది. అయితే కలిసి వచ్చే కలరు సీ గ్రీన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 9, 7.
ఇది మేష ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు. అయితే ఈ ముఖ్య సందేశం ఏంటంటే కనుక ఈరోజు ఆదివారము, అందులోనూ రథసప్తమి కాబట్టి ప్రేక్షకులకు రథసప్తమి శుభాకాంక్షలు. ఆ సూర్యుడి యొక్క ఆశీస్సులు, ఆ ఫలితాలు ఈ రోజు మీకు సంపూర్ణంగా అందాలి అని కోరుకుంటూ, సూర్యుడు కైకర్మ, ఆధ్యాత్మికత, ఆర్థిక, కుటుంబ ఆరోగ్యము ఈ అంశాలలో ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాడు. అయితే ఈ రోజు చేసినటువంటి దానము కానీ, స్నానము కానీ, పూజ కానీ మీకు ఉత్తరోత్తర భవిష్యత్తుకు స్థిరత్వాన్ని, సుఖాన్ని, సంపదను ఇస్తుందన్నమాట. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.